వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమః శివాయ. కార్తీక పురాణం 13వ అధ్యాయం. కన్యాదాన ఫలితం. వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు కార్తీక మాసంలో చేసే దానాల వల్ల కలిగే ఫలితాలు చెబుతున్నాడు. ఓ మహారాజా, కార్తీక మాసంలో చేయాల్సిన విధులు దానాలు చాలా ఉన్నాయి. వాటన్నిటినీ వివరిస్తాను, ఏకాగ్రతతో విను అంటూ కార్తీక మాసంలో చేయాల్సిన దానాల వివరాలు చెబుతున్నాడు. ఓ రాజా, కార్తీక మాసంలో కన్యాదానం, బ్రాహ్మణ కుమారుడికి ఉపనయనం చేయించడం చాలా ప్రధానమైన అంశాలు. ఇవి ఎంతో గొప్ప పుణ్యాన్ని కలుగజేస్తాయి. వీటితో పాటు విద్యాదానం, వస్త్రదానం, అన్నదానం కూడా చాలా ప్రధానమైనవి. కార్తీక మాసంలో బ్రాహ్మణ కుమారుడికి ఉపనయనం చేయించే అవకాశం లేకపోతే ఎంచుకున్న కుమారుడి ఉపనయనానికి అవసరమైన ఖర్చును దక్షిణగా ఇచ్చి తర్వాత సుముహూర్తానికి ఉపనయనం చేయించినా ఫలితం దక్కుతుంది. దీనివల్ల పూర్వజన్మ పాపాలు కూడా నాశనమవుతాయి. తమ ధనంతో ఉపనయనం చేసుకున్న బ్రాహ్మణ కుమారుడు చేసే గాయత్రి మహామంత్ర జప ఫలితంలో కొంత భాగం ఉపనయనం చేయించిన వ్యక్తికి కూడా దక్కి ఫలితంగా అతడికి ఉన్న పంచమహాపాతకాలు కూడా తొలగిపోతాయి. 100 బావులు తవ్వించి 100 రావి మొక్కలు నాటించి 100 తోటలు పెంచి 100 దిగుడు బావులు తవ్వించి 10,000 చెరువులు తవ్విస్తే ఎంత పుణ్యం వస్తుందో ఆ పుణ్యమంతా ఒక్క బ్రాహ్మణ కుమారుడికి ఉపనయనం చేయిస్తే వస్తుంది. ఇందులో సందేహం లేదు. మాఘ్యాం వై మాధవే మాసి చోత్తమం మౌంజి బంధనం కారయిష్యంతి తే రాజన్ దానం దత్వాతు కార్తికే. కార్తీకంలో ఉపనయనానికి అయ్యే ఖర్చును దానం చేసి ఆ తర్వాత వచ్చే మాఘమాసంలో కానీ వైశాఖ మాసంలో కానీ ఉపనయనం చేయించాలి. సాధువులు, సదాచార సంపన్నులైన బ్రాహ్మణ కుమారులకు ఉపనయనం చేయించటం వల్ల కలిగే పుణ్యం ఇంత అని చెప్పటానికి స్వర్గలోక నివాసులకు సైతం సాధ్యం కాదు. దీనికన్నా ముఖ్యమైనది కన్యాదానం. కార్తీక మాసంలో అత్యంత భక్తి శ్రద్ధలతో కన్యాదానం చేయటం వల్ల తాను తరించటంతో పాటు తనకు ముందు తన తర్వాత 10 తరాలు కూడా తరిస్తాయి. కన్యాదానం తు కార్తిక్యాం యః కుర్యాద్భక్తితో నఘః స్వయం వినిర్ముక్తః పితॄణాం బ్రహ్మణః పదం. కార్తీకంలో కన్యాదానం చేసి వారితో పాటు వారి పితృదేవతలు కూడా తరిస్తారు. వాళ్ళందరికీ బ్రహ్మలోకంలో నివసించే యోగ్యత కలుగుతుంది. ఇందుకు నిదర్శనం చూపించే కథ ఉంది, విను అంటూ జనక మహారాజుకు వశిష్ఠ మహర్షి కథ చెప్పడం ప్రారంభించాడు. సువీరుడి కథ. ద్వాపరయుగంలో వంగదేశంలో సువీరుడు అనే రాజు ఉండేవాడు. అతడు పరాక్రమవంతుడు, శూరుడు. అతడికి రూపవతి అనే భార్య ఉంది. శత్రురాజులతో జరిగిన ఓ యుద్ధంలో సువీరుడు ఓడిపోయి భార్యతో సహా అడవికి చేరుకుంటాడు. అక్కడే నర్మదా నదీ తీరంలో ఓ పర్ణశాల నిర్మించుకుని భార్యతో సహా జీవిస్తుంటాడు. కొన్నాళ్లకు రూపవతి ఓ కుమార్తెను ప్రసవిస్తుంది. రాజదంపతులు ఆ బిడ్డను ఎంతో గారాబంగా పెంచుకునేవారు. అడవిలో ఎలాంటి సౌకర్యాలు లేకపోయినా తమకు అందుబాటులో ఉన్న వస్తువులతోనే ఆమెను ఎంతో అపురూపంగా పెంచారు. క్రమంగా ఆమెకు యుక్త వయస్సు వచ్చింది. చూడగానే ఆకట్టుకునేలా చక్కటి అందచందాలతో అరణ్యంలో సంచరిస్తున్న ఆమెను చూసి ఓ మునికుమారుడు ప్రేమించాడు. నేరుగా సువీరుడి దగ్గరకు వెళ్ళి తన వివరాలు చెప్పి అతని కుమార్తెని ఇచ్చి వివాహం చెయ్యమని అడిగాడు. అందుకు సువీరుడు, ఓ మునికుమారుడా, నేను రాజ్యాన్ని పోగొట్టుకుని చాలా బీద స్థితిలో ఉన్నాను అంటూ తన కథ అంతా చెప్పాడు. నా కష్టాలు పోయేలా కొంత ధనాన్ని ఇస్తే నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తానంటూ మునికుమారుడికి చెప్పాడు. తాను ధనవంతుడు కాకపోయినా మునికుమారుడు ఆ కన్య మీద మోహాన్ని వదులుకోలేకపోయాడు. ఎలాగైనా సరే ఆమెను వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. రాజు అడిగిన ధనం సంపాదించటానికి గాను కుబేరుడి గురించి తపస్సు చేశాడు. కుబేరుడు అతడి తపస్సుకు మెచ్చి ధనపాత్రను వరంగా ఇచ్చాడు. ఆ ధనపాత్రను సువీరుడికి ఇచ్చాడు మునికుమారుడు.
తాను అడిగిన ధనానికి తగిన ధనపాత్ర తీసుకురావటంతో సువీరుడు అన్నమాట ప్రకారం కుమార్తెను ఆ మునికుమారుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. నూతన దంపతులు ఎంతో అన్యోన్యంగా జీవించసాగారు. కొంతకాలానికి సువీరుడికి మరొక కుమార్తె జన్మించింది. ఈ కుమార్తెను కూడా ధనం తీసుకుని వివాహం చేస్తే తాను మరింత ధనవంతుడిని కావచ్చనే కోరిక కలిగింది రాజుకి. కాలం గడుస్తోంది. ఓ రోజున నర్మదా నదిలో స్నానానికి వచ్చిన ఓ ముని సువీరుడిని చూస్తాడు. ముఖంలో రాచరిక లక్షణాలు కనిపించటంతో అతడెవరంటూ వివరాలు అడుగుతాడు. అందుకు రాజు తన జీవిత చరిత్ర అంతా వివరిస్తాడు. రాజ్యం కోల్పోయిన కారణంగా నదీ తీరంలో ఆశ్రమం నిర్మించుకుని జీవిస్తున్నట్లు చెప్పాడు. న దారిద్ర్య సమం దుఃఖం న శోక పుత్రమారణాత్ నచ గమనేను వియోగ ప్రియాపహాత్. దారిద్ర్యానికి మించిన కష్టం లేదు. పుత్రుడి మరణం లేదా పుత్రుడు లేకపోవటం కన్నా ఏడవలసిన అంశం కూడా ఉండదు. భార్యావియోగం కన్నా గొప్ప సంతానం కూడా లేదు. నేను ప్రస్తుతం ఈ 3 దుఃఖాలతో జీవిస్తున్నాను. కందమూల ఫలాలు తింటూ అడవిలో జీవిస్తున్నాను. నా మొదటి కుమార్తెను ఓ మునికుమారుడికి ఇచ్చి వివాహం చేశాను. అందుకు ప్రతిగా మునికుమారుడి నుంచి కొంత ధనం తీసుకున్నాను. ఇప్పుడు రెండవ కుమార్తెకు కూడా అదే విధంగా ధనం తీసుకుని వివాహం చేద్దామని అనుకుంటున్నాను అంటూ సమాధానం చెప్పాడు రాజు. సువీరుడు చెప్పిన సమాధానం విని ఆశ్చర్యపోతాడు ముని. రాజా, నువ్వు చాలా మూర్ఖుడివి. కన్యను ధనానికి విక్రయించటం మహాపాపం. ఇప్పటికే ఆ తప్పు చేసి పాపాన్ని మూటగట్టుకున్నావు. మళ్ళీ రెండోసారి కూడా అదే పాపం చేయాలని అనుకుంటున్నావు. ఇది నీకు మరింత పాపాన్ని తీసుకువస్తుంది. కాబట్టి నా మాట విను. కన్యాద్రవ్యేణ యో జీవే దశిపత్రం సగచ్చతి దేవాన్ ఋషీన్ పితॄన్ క్వాసి కన్యాద్రవ్యేణ తర్పయేత్ శాపం దాస్యంతి తే సర్వే జన్మజన్మస్య పుత్రతాం. ఆడపిల్లను అమ్ముకోవటం ద్వారా వచ్చిన సొమ్ముతో జీవించేవాడు మరణించిన తర్వాత అసిపత్రం అనే నరకలోకంలో అనేక బాధలు అనుభవిస్తాడు. అలా సంపాదించిన సొమ్ముతో చేసే దేవ ఋషి పితృదేవతార్చనలు ఎటువంటి ఫలితాన్ని ఇవ్వవు. అంతేకాదు, నీ వల్ల నీ పితృదేవతలు కూడా వారు చేసుకున్న పుణ్యాన్ని పోగొట్టుకున్న వారవుతారు. వారు కూడా నరకాన్ని అనుభవిస్తారు. కన్యను అమ్ముకున్న వాడికి జన్మజన్మలకు పుత్ర సంతానం కలగకూడదని శపిస్తారు. ఆడపిల్లల్ని అమ్ముకోవటమే జీవితంగా బ్రతికేవారు ఖచ్చితంగా రౌరవ నరకానికి పోతారు. సర్వేషామేవ పాపానాం ప్రాయశ్చిత్తం విదుర్బుధాః కన్యా విక్రయశీలస్య ప్రాయశ్చిత్తం నచోదితం. అన్ని రకాల పాపాలకు ఏదో ఒక ప్రాయశ్చిత్తం ఉంది, కానీ కన్యాశుల్కం తీసుకోవటం వల్ల వచ్చే పాపానికి ఎటువంటి ప్రాయశ్చిత్తాన్ని ఎటువంటి శాస్త్రంలోనూ చెప్పలేదు. కాబట్టి సువీర మహారాజా, ప్రస్తుతం జరుగుతున్న కార్తీక మాసంలో నీ రెండవ కుమార్తెను యోగ్యుడైన పండితుడికి దానం చెయ్యి. అందువల్ల నువ్వు గంగా మొదలైన అన్ని పుణ్యనదుల్లో స్నానం చేసిన పుణ్య ఫలితాన్ని పొందుతావు. అంతేకాదు, అశ్వమేధం మొదలైన యాగాలు చేసిన పుణ్యం కూడా దక్కుతుంది. మొదటి కుమార్తెను అమ్ముకున్న పాపం కూడా తొలగిపోతుంది అని ఆ ముని మహారాజుకు అనేక విధంగా నచ్చజెప్పాడు. ముని మాటల్ని సువీరుడు లెక్క చేయలేదు. పుట్టిన తర్వాత మనిషి ఈ శరీరంతో సుఖపడాలి. కంటికి కనిపించని ధర్మం కోసం ఎందుకు శరీరాన్ని కష్టపెట్టుకోవాలి? ఎందుకు సుఖాల్ని వదులుకోవాలి? దేహ సుఖాన్ని ఎందుకు త్యాగం చెయ్యాలి? ధన సంపదలు కలిగిన వారికే సమాజంలో ఆదరణ లభిస్తుంది. నాకు ధనమే ప్రధానం. నా కుమార్తెను ధనానికి అమ్ముతాను. నేను అడిగిన ధనం ఇచ్చిన వారికే నా కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తాను. ఇందులో సందేహం లేదు అంటూ నిష్కర్షగా తేల్చి చెప్పేశాడు. ఆ సమాధానం విన్న ముని ఆశ్చర్యపోతూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కొంతకాలానికి సువీరుడు మరణిస్తాడు. వెంటనే యమభటులు వచ్చి అతడిని నరకానికి తీసుకుపోతారు. అక్కడ అసిపత్రం అనే నరక విభాగంలో అతడిని ఉంచి అనేక విధాలుగా శిక్షలకు గురి చేస్తారు. సువీరుడి పూర్వీకుడైన శృతకీర్తి అనే రాజు చాలా పుణ్యవంతుడు. తన పుణ్యం చేత స్వర్గంలో సుఖాలు అనుభవిస్తుంటాడు. సువీరుడు చేసిన పాపాలకు అతడి పుణ్యం కూడా తొలగిపోయి నరకానికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. యమభటులు వచ్చి అతన్ని స్వర్గం నుంచి నరకానికి తీసుకువెళ్తారు. అక్కడ శృతకీర్తి యమధర్మరాజుతో, ధర్మమూర్తి, నేను ఏ ఒక్కరికి అపకారం చేయలేదు. కనీసం అటువంటి ఆలోచన కూడా చేయలేదు. ఎన్నో ధర్మ కార్యాలు చేశాను. అయినా నన్నెందుకు నరకానికి తీసుకువచ్చారంటూ ప్రశ్నిస్తాడు.
యమధర్మరాజు అందుకు సమాధానం చెబుతూ, మహారాజా, నువ్వు పుణ్యాత్ముడివే, నీలో ఎటువంటి దోషం లేదు. కానీ నీ తర్వాతి తరానికి చెందిన సువీరుడు తన కుమార్తెను ధనానికి అమ్ముకున్నాడు. ఆ పాపం వల్ల నీ పుణ్యం కూడా నశించి నరకానికి వచ్చావని చెబుతాడు. అయినా నీ మీది గౌరవంతో ఓ ఉపాయం చెబుతాను. నువ్వు కొద్ది రోజుల పాటు మానవుడిగా ఉండే అవకాశం కల్పిస్తాను. నువ్వు సువీరుడి భార్య దగ్గరకు వెళ్ళి ఆమె రెండవ కుమార్తెను దానం చేసేలా ప్రోత్సహించు. కన్యాదాన పుణ్యం వల్ల నీకు తిరిగి స్వర్గం లభిస్తుంది. సువీరుడి పాపం కూడా తొలగిపోతుందంటాడు. సరేనంటూ మానవ రూపంతో సువీరుడి భార్య రూపవతి ఉన్న ప్రాంతానికి చేరుకుంటాడు శృతకీర్తి. జరిగిన విషయమంతా ఆమెకు వివరిస్తాడు. ఆమె కూడా తన భర్త నరకంలో శిక్షలు అనుభవిస్తున్న విషయం తెలుసుకుని ఎంతో బాధపడుతుంది. శృతకీర్తి చెప్పిన విధంగా తన రెండవ కుమార్తెను దానం చేయటానికి ఒప్పుకుంటుంది. తగిన వరుణ్ణి వెతికి సకల ఆభరణాలతో అలంకరించి శుభముహూర్తంలో రెండవ కుమార్తెను దానం చేస్తుంది రూపవతి. కన్యాదాన ఫలితంగా సువీరుడు చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. అతడి పూర్వీకులు కూడా పాప ఫలితాన్ని అనుభవించే పరిస్థితి నుంచి తప్పించుకుంటారు. శృతకీర్తి తిరిగి స్వర్గానికి చేరుకుంటాడు. జనక మహారాజా, కన్యాదానం వల్ల అన్ని పాపాలు నశిస్తాయి, అమితమైన పుణ్యం కలుగుతుంది. కన్యకు సంబంధించిన వివాహ విషయంలో మాట సహాయం చేసిన అనంతమైన పుణ్యం వస్తుంది. కార్తీక మాసంలో కన్యాదానం చెయ్యాలని సంకల్పించి దీక్షగా ఆ పని పూర్తి చేసిన వాడికి విష్ణులోకం సిద్ధిస్తుంది. శక్తి ఉండి కూడా కన్యాదానం చెయ్యని వాడు శాశ్వతంగా నరకానికి చేరుకుంటాడు అంటూ వశిష్ఠుడు కన్యాదాన ఫలితాలను జనక మహారాజుకు వివరించాడు. స్కాంద పురాణంలో వశిష్ఠ మహర్షి చెప్పిన కార్తీక మాస వ్రత మహాత్మ్యంలోని 13వ అధ్యాయం సమాప్తం. ఇది కార్తీక పురాణం 13వ రోజు పారాయణం సమాప్తం.